మన ప్రశాంత్ నీల్ గారు సలార్ మూవీలో ఏ ఒక్క సీన్ ని కూడా ఊరికే పెట్టలేదు. ప్రతి సీన్ కి ఒక సెటప్ అండ్ పే ఆఫ్ ను ఇస్తూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంటెలిజెంట్ గా డిజైన్ చేసుకున్నారు. ఇప్పటికే సలార్ మూవీ గురించి చాలానే డిస్కస్ చేసుకున్నాం, కానీ ఇంకా కూడా కొన్ని హిడెన్ డీటెయిల్స్ అయితే మిగిలిపోయాయి. ఐ థింక్ ఇప్పుడు చెప్పబోయే డీటెయిల్స్ మేబీ ఎవరు చెప్పలేదని అనుకుంటున్నా. ఒకవేళ చెప్తే నాకు లింక్ షేర్ చేయండి మామ. లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. డీటెయిలింగ్ నంబర్ 1. ఈ సీన్ లో ఈశ్వర్రావు గారు దేవాకి అన్నం తినిపించబోతుంటే వరద లాక్కొని తినేస్తాడు. ఆ తర్వాత మరోసారి తినిపించేటప్పుడు దేవానే వరదకు తినిపిస్తాడు. ఈ సీన్ కి రిఫరెన్స్ గా ఖాన్సార్ సింహాసనం మీద కూర్చునే హక్కు దేవ ఫాదర్ ధారాది, కానీ రాజమన్నార్ దాన్ని లాక్కుంటాడు. కానీ ఆ తర్వాత మన దేవానే స్వయంగా వరదరాజమన్నార్ ను కర్తగా చేస్తాడు. ఇలా అన్నం తినే సీన్ తో ఖాన్సార్ సింహాసనానికి దేవాకి లింక్ చేశారు మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. నంబర్ 2. ఈ సీన్ లో దేవా తన పిడికిలి బిగించడానికి ట్రై చేస్తుంటాడు కదా, అప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇంజన్ స్టార్ట్ అయ్యే సౌండ్ వస్తుంది. ఫైనల్లీ పిడికిలి బిగించగానే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సీన్ లో బ్యాక్గ్రౌండ్ లో వచ్చే ఇంజన్ సౌండ్ మరేదో కాదు, ఇసుజు కంపెనీ ఇంజన్ సౌండే. ఈ ఇసుజు కంపెనీ ఇంజన్ ను యూజ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. మన ప్రభాస్ గారి బుజ్జిగాడు మూవీలో సుబ్బరాజ్ తో అంటాడు కదా, నీ తర్వాత మోడల్ ఇసుజు ఇంజన్. ఇక్కడ వరదరాజమన్నార్ దేవాను తీసుకొని ఖాన్సార్ లోకి వెళ్లేటప్పుడు వాళ్ళు ముందుగా ఒక టన్నెల్ లాంటిది దాటుకొని ఖాన్సార్ గేట్స్ దగ్గరికి వెళ్తారు. ఈ టన్నెల్ లో ఒక భారీ ఫైట్ అయితే జరుగుతుంది. కొన్ని మిల్లీ సెకండ్స్ డ్యూరేషన్ లో కొన్ని షార్ట్స్ ని చూపిస్తారు. దేవా జాకెట్ వేసుకొని ఆ టన్నెల్ లోంచి నైఫ్ తో బయటికి రావడం చూడొచ్చు. అండ్ పక్కనే తన వెహికల్ కూడా ఉంది. ఐ థింక్ ఇక్కడ జరిగే భీభత్సమైన ఫైట్ ను సలార్ పార్ట్ 2 లో చూపిస్తారు అనుకుంటా. అండ్ ఖాన్సార్ సిటీ అంతా డెవలప్ అయినా కూడా కొండల మధ్య దాగి ఉంది అనే రిఫరెన్స్ ను కూడా వాడుకున్నారు. నెక్స్ట్ డీటెయిలింగ్ నంబర్ 4. ఖాన్సార్ సిటీలో ఎంతో హై టెక్నాలజీ, వెపన్స్, బిల్డింగ్స్ అన్ని ఉంటాయి. చూస్తుంటే ఎంతో డెవలప్ అయింది అనుకుంటాం, కానీ ఆ ఖాన్సార్ రాజ్యంలో సెల్ ఫోన్స్, సీసీటీవీ, పీసీ వంటి ఎలక్ట్రానిక్ థింగ్స్ ని చూపించలేదు. ఎందుకంటే ఖాన్సార్ ఎలా ఉంటుంది అనేది కేవలం అక్కడి వాళ్ళకి మాత్రమే తెలిసి ఉండాలి. బయటి వాళ్లకు దాని గురించి తెలియకూడదు. కానీ ఆ రాజ్యం పేరు వింటేనే అందరూ భయపడాలి. ఈ ఇంటెన్షన్ తోనే ఎలక్ట్రానిక్ థింగ్స్ ని ఖాన్సార్ రాజ్యంలో అలో చేయలేదు. నంబర్ 5. మూవీలో కొన్ని సీన్స్ లో దేవాని ఒక కొండ మీద నుండి ఖాన్సార్ ని చూస్తున్నట్లు చూపించారు. ఎందుకంటే దేవా ఒక శౌర్యాంగ, అండ్ శౌర్యాంగులు వూల్ఫ్ గాడ్ ని పూజిస్తారు. వూల్ఫ్స్ ఎక్కువగా హైయెస్ట్ ప్లేస్ లోనే ఉంటాయి. పైనుంచే ఏరియా మొత్తం స్కాన్ చేస్తుంటాయి. ఈ రిఫరెన్స్ నే ప్రశాంత్ నీల్ గారు ఇక్కడ చూపించారు. అండ్ ఇక్కడ నుండే మన దేవా కూడా ఖాన్సార్ రాజ్యాన్ని మొత్తం గమనిస్తూ ఉంటాడు. ఇంటర్వెల్ ఫైట్ లో కూడా దేవా కొండ మీద నుంచే మన పెద్దమ్మలను యూజ్ చేసి అటాక్ చేస్తాడు. అయితే ఒకేసారి అన్ని గన్స్ ని కంట్రోల్ చేసే విధంగా ముందుగానే కొండ మీద సీక్రెట్ గా దీన్ని అరేంజ్ చేసుకున్నాడు మన దేవా. డీటెయిలింగ్ నంబర్ 6. మిస్టీరియస్ క్యారెక్టర్ ఆఫ్ ద మూవీ పండిత్. అసలు ఎవరి పండిత్? తను ఏం చేయగలడు? ఎందుకు తనకు అంత బిల్డప్ ఇస్తున్నారు? ఐ థింక్ పండిత్ కి బ్లాక్ మ్యాజిక్ వస్తుంది అనుకుంటా. అంటే టఫ్ సిచ్యువేషన్స్ లో కొందరిని తమకు అనుకూలంగా వశపరుచుకోవచ్చు. రుద్రరాజమన్నార్ పండిత్ ఒక్కడినే పిలిపిస్తాడు, లైక్ వరద దేవాని పిలిపించినట్టు. అలాగే ఈ సీన్ లో పండిత్ కి అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. చూస్తుంటే ఖాన్సార్ బయట పండిత్ పవర్ఫుల్ అయి ఉంటాడు. తన దగ్గరే ఒక ఆర్మీ ఉందేమో. అండ్ తను నడిచే విధానం గానీ, తన ముఖం పైన ఉన్న కొన్ని గాయాలను చూస్తుంటే తను ఒక గొప్ప ఫైటర్ లా అనిపిస్తున్నాడు. ఇవే కాకుండా పండిత్ అండ్ దేవా ఇద్దరు ఎక్కువగా మాట్లాడరు, కానీ ఇద్దరిలో చాలా వైలెన్స్ ఉంది. సలార్ 2 లో దేవా వర్సెస్ పండిత్ ఫైట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నా. డీటెయిలింగ్ నంబర్ 7. నిబంధన బుక్ ప్రకారం ఖాన్సార్ ని 101 భాగాలుగా చేశారు. అందులో 1 ఓటు కలిగిన 61 మంది కాపరులు, కనీసం 3 ఓట్లు కలిగిన 8 మంది దొరలు, అండ్ కర్త 15 ఓట్లు కలిగి ఉంటారు. అంటే 61 + 24 + 15 టోటల్ 100 ఓట్స్ వస్తున్నాయి. కానీ మొత్తం 101 ఓట్స్ రావాలి. మరి ఆ 1 ఓటు ఎక్కడ? అది ఈ సీన్ లో వరదరాజమన్నార్ చిన్నప్పుడు తన కడియాన్ని విసిరేస్తాడు కదా, అప్పుడు తన హ్యాండ్ కి ఒక దొర ఓటు అండ్ ఒక కాపరి ఓటు ఉన్న 2 కడియాలను చూడొచ్చు. ఇక్కడ వరదరాజమన్నార్ దగ్గర మొత్తం 4 ఓట్లు ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా 8 మంది దొరలలో ఎవరి దగ్గర అయినా ఒక కాపరి ఓటు, 3 దొరల ఓటు కలిగిన వాళ్ళు ఉన్నారేమో అనే డౌట్ వచ్చింది. ఒక 4-5 సార్లు చూశాక ఫైనల్లీ మనం అనుకున్నట్లే జరిగింది. మన డౌట్ నిజమే. సీజ్ ఫైర్ ఓటు వేసేటప్పుడు రుద్రరాజమన్నార్ మామ ఓం దగ్గర 4 ఓట్లు కలిగిన 2 కడియాలు ఉంటాయి. ఇక్కడ తను ఓటు వేయక ముందు 29 ఓట్స్ ఉంటాయి. ఓం ఓటు వేయగానే అవి 33 గా మారిపోతాయి. అంటే 4 ఓట్స్ పెరిగిపోయాయి. ఆ మిగిలిన 1 ఓటు ఓం దగ్గర ఉంటుంది. ఇప్పుడు లెక్క సరిపోయింది. మొత్తం 101 టెరిటరీస్ కి 101 ఓట్స్. డీటెయిలింగ్ నంబర్ 8. దేవా క్రియేట్ చేసిన ఖాన్సార్ సీల్. ఈ సీల్ డిజైన్ ను పాలినీజియన్ ట్రైబ్
ట్రైబ్ పీపుల్ వేసుకునే ఫేస్ మాస్క్ నుండి తీసుకున్నారు. ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ దించేశారు. ఆ మాస్క్ ను టిక్కీ మాస్క్ అంటారు. ఖాన్సార్ పీపుల్ కూడా ట్రైబ్సే అండ్ మన దేవా శౌర్యంగ ట్రైబ్ కి చెందినవాడు. సో అలా మన ప్రశాంత్ నీల్ గారు టిక్కీ మాస్క్ ని సీల్ గా పెట్టారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చెప్పిన డీటెయిల్స్ నచ్చితే ఒక లైక్ వేసుకొని, ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.